మొన్న వారము కందిపప్పుతో చేసాం కదా బొబ్బట్లు, ఈ వారము శనగపప్పుతో చేస్తున్నాం. అదేంటక్క వారంకి ఒకసారి చేస్తున్నారు కదా, బొబ్బట్లు చేయడం అంత ఈజీనా అని అన్న కూడా అనొచ్చు. అంత ఈజీ ప్రాసెసింగ్ కాదండి, చాలా పెద్ద ప్రాసెసే బొబ్బట్లు చేయడము. కానీ సిచ్యువేషన్ అలాంటిది. పిల్లలిద్దరికి ఒకరికి అవ్వన ఒకరికి చికెన్ ఫాక్స్ అయితే వచ్చేసింది. ఫస్ట్ పాపకు వచ్చేసింది. పాపకు వచ్చేసినప్పుడు 9 రోజులకి ఇలాగ కందిపప్పుతో నైవేద్యానికి బొబ్బట్లు అయితే చేసి ఇచ్చాము. ఇంకా పాపకి తగ్గిన 2-3 రోజులకి బాబుకి వచ్చేసింది. ఇంకా బాబుకి కూడా సేమ్ అదే 9 రోజులు చేయాలి. బట్ మాకు టైం కుదరక 5 రోజులకి ఇంకా ఇలా శనగపప్పుతో బొబ్బట్లు అయితే చేసి ఇస్తున్నాము. సో పిండి అయితే ఇక్కడ తెల్లగా ఉంది కదా, నేను చేస్తేనేమో పిండిలో కొంచెము పసుపు వేసి మిక్స్ చేస్తాను, మంచి కలర్లో వస్తాయి బొబ్బట్లు. కానీ అమ్మ అయితే ఇలాగే ఇక్కడ చూపించిన విధంగానే చేస్తుంది. ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ రెసిపీ కూడా ఫుల్ డీటెయిల్గా చూపించడానికి కుదరట్లేదు. సో హాలిడేస్ కంప్లీట్ అవ్వనా నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ చేస్తాను కదా, అప్పుడు డీటెయిల్గా మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటాను. బట్ అంత కంఫర్ట్గా లేదు అండ్ షూట్ చేసుకోవడానికి దానికి అన్నీ తెచ్చుకోలేదు కాబట్టి ఇంతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీలో ఎంతమంది బొబ్బట్లకి పిండి కలుపుతారు కదా, అందులో పసుపు వేస్తారు అండ్ ఇంతమంది పసుపు వేయరు, తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే పసుపు వేస్తేనే చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటాయి, తినడానికి కూడా చాలా ఇష్టం నాకైతే. సో ఇంకా అమ్మవారికి నైవేద్యానికి చిన్న చిన్నగా ఒక 5 చేసి మిగతాయి పెద్దగా చేద్దాం అనుకున్నాం. కానీ అనుకోకుండా సడన్గా గాలి వర్షము ఇలా స్టార్ట్ అయిపోయి ఇంకా అన్నీ చిన్న చిన్నగానే చేసేసాను. సో ఫైనల్గా శనగపప్పుతో బొబ్బట్లు చేసేసాము. ఇంకా అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసి వచ్చారు. పిల్లలకి తినడానికి ప్లేట్లోకి బొబ్బట్లు వేసి పైన కొంచెం నెయ్యి వేసి అయితే ఇస్తున్నాను. సో మీరు ఎంతమందికి చికెన్ ఫాక్స్ వచ్చింది, ఎంతమందికి రాలేదు కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీ సైడ్ ఎలాగెలాగ చేస్తారో కూడా నాతో ఎక్స్ప్లెయిన్ చేయండి. మేమైతే వేపాకుని నీళ్ళలో వేసి మరగబెట్టి స్నానం చేయిస్తాము ఒక 5 రోజులు. సేమ్ అదే ప్రాసెస్ అయితే పిల్లలకి చేశాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ